బీజేపీపై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతు ఉండకూడదని మావోయిస్టులను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెంచుకునేందుకే కుల గణనకు సిద్ధమయ్యారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తామంటే కుదరదని చాడ స్పష్టం చేశారు. విపక్షాలు లేని ప్రజాస్వామ్యం కోరుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షం, ప్రతిపక్షం, ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం ఇట్లా ఉంటాయి. కానీ ఆయన ఏంటంటే ఒక ఫ్యూడలిజం థింకింగ్, మరి ఆయన ఒక నియంతృత్వ పోకడలతో ఆయన ఆలోచన విధానం కొనసాగుతున్నది. అందుకని ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎఫర్ట్స్ అంతా కూడా ఉత్తరాది రాష్ట్రాలకేమో పెద్దపీట వేస్తున్నాడు, దక్షిణాది రాష్ట్రాలపైనేమో సీతకన్నేస్తున్నాడు. అంటే చిన్న చూపు చూస్తున్నాడు, నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. ప్రతి విషయంలోనే జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకేమో నిధులు ఎక్కువ ఇస్తున్నాడు, బీజేపీయేతర అంటే ప్రతిపక్షాలు పాలించేటువంటి రాష్ట్రాలకేమో నిధులు తక్కువ ఇస్తున్నాడు. అంటే అక్కడనే ఒక రకమైనటువంటి కక్ష సాధింపు అనేది కనపడతా ఉంది. ఈ మధ్య పరిణామాలు చూస్తూ ఉంటే పాకిస్తాను మన దేశాని మధ్య జరిగిన యుద్ధం తర్వాత యుద్ధం జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్తో చర్చ జరిపాడు. కానీ కగార్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్, మరి దండకారణ్యం, ములుగు, ఆ కర్రెగుట్టల కాడ జరిగినటువంటి దానికి సంబంధించిన విషయంలో శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించిన ఆయన మరి అమిత్ షా కానీ మోడీ కానీ పూర్తిగా మావోయిస్టుల అంతం 2026 నాటికి మార్చి వరకు వాళ్ళు అసలు ఉండకూడదు అని